హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చూద్దామండి. టిప్ ఏంటి అంటే, నార్మల్గా కర్రీస్లో అందరూ నార్మల్ కారం వాడుతూ ఉంటారండి. అయితే ఇలా మామూలు కారం వాడే కన్నా మసాలా కారం వాడితే కర్రీస్ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఈ మసాలా కారం రెసిపీ అనేది ఒక ఫ్రెండ్ అయితే షేర్ చేయమని అడిగారండి. వారి కోసం అయితే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అయితే మసాలా కారం మనం కర్రీస్లో వేయడం వల్ల కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఆశీర్వాద్ కారం అయితే తీసుకున్నానండి. 100 గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇంతకన్నా ఎక్కువైతే చేయటం లేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మసాలా కారం అయితే ఉందనమాట. కాబట్టి నేను చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ 100 గ్రామ్స్కి మనం ఎంతెంత క్వాంటిటీలో మిగతా ఐటమ్స్ వేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. అయితే చాలామంది ఈ కారానికి బదులుగా ఎండుమిరపకాయలు కూడా వాడుతూ ఉంటారు. ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చండి. ఎండుమిరపకాయలు వాడేలా అయితే మాత్రం ఎండుమిరపకాయలను పాన్లో వేసి లైట్గా హీట్ చేసి అప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ధనియాలు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను కూరగరిటె అయితే తీసుకున్నానండి. కూరగరిటెతో 2 గరిటెలు ధనియాలు సరిపోతాయి. ధనియాలు వేసేటప్పుడు మనం ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఆయిల్ లేకుండానే మనం హీట్ చేసుకోవాలి. ఈ ధనియాలు అనేవి కనీసం ఒక 2-3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఎప్పుడైతే మనకి ధనియాలు మంచి స్మెల్ వస్తాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే అనమాట. అండ్ అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ రాగానే వీటిని మనం సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. అండ్ తర్వాత ఇందాక మనం ఏ గెరిట అయితే తీసుకున్నామో అదే గెరిటతో సగం గెరిట మెంతులు అయితే తీసుకున్నానండి. ఈ మెంతులు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి కనీసం ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు అనేవి బాగా ఫ్రై అయితేనే మసాలా కారం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కానీ పచ్చిగా ఉండిపోయాయి అనుకోండి కొంచెం చేదైతే వస్తుందనమాట. కాబట్టి మెంతులు ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా మనం సపరేట్గా బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఈ జీలకర్ర కూడా మనం ఇందాక ఏ గెరిట అయితే తీసుకున్నామో అదే గెరిటతో 3/4 గెరిట తీసుకుంటే సరిపోతుందనమాట. అయితే ఇక్కడ జీలకర్ర అనేది చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతుందండి. మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ పాటు మనం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది. వెంటనే మనకి కలర్ అయితే వస్తుందనమాట. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న బౌల్లోకి వీటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని పూర్తిగా చల్లారనిద్దామండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోకి ఆశీర్వాద్ కారం ఇందాక తీసుకున్నాం కదండి, ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారాన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల మనం ఇందాక మసాలా పౌడర్ ఏదైతే చేసామో అది బాగా కలుస్తుందనమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 30-40 రేకలు అయితే తీసుకోవాలి. వీటిపైన పొట్టు అయితే తీయాల్సిన పని లేదండి. వీటిని మనం ఇలానే డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ సాల్ట్ అయితే తీసుకున్నానండి. సాల్ట్ అనేది ఒక చిన్న టీ స్పూన్ అయితే తీసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. సాల్ట్ వేయడం వల్ల మనకి మసాలా కారం అనేది కొంచెం కూడా పాడవదు. ఎన్ని రోజులైనా సరే ఇలానే ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. పురుగు అయితే అసలు పట్టదండి. అండ్ తర్వాత మనం వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మరీ ఎక్కువగా అయితే గ్రైండ్ చేయకండి. మనం వేసిన వెల్లుల్లిపాయలు అనేవి కొంచెంగా గ్రైండ్ అవ్వాలన్నమాట. అంటే కచ్చా పచ్చాగా అంటారు కదా, అలా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు వేసినప్పుడు మాత్రం మరీ ఎక్కువ కాకుండా మనం చాలా తక్కువలో, అంటే 1 కన్నా బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది కదండి, ఆ బటన్లో పెట్టి జస్ట్ ఒక సెకండ్ పాటు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. వెంటనే మనకి వెల్లుల్లిపాయలు అనేవి క్రష్ అయిపోతాయి. చూసారు కదా, కారం అనేది ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకి మసాలా కారం అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా కారం మనం అన్ని కర్రీస్లోనూ వాడుకోవచ్చు అనమాట. అంటే ఇగురు కూరలు కానీ, ఫ్రై కర్రీస్ కానీ, లేదంటే పులుసులు కానీ, లేదంటే మసాలా కర్రీస్ కానీ దేంట్లోకైనా సరే వాడుకోవచ్చండి. ఈ మసాలా కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ కారం అనేది చాలామంది బయట కొంటూ ఉంటారు. బయట కొనే మసాలా కారము టేస్ట్ అయితే అంత బాగుండదండి. మనం ఏ కర్రీలో వేసినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ కర్రీ చేసినా కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా కారం మన ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.